తల్లికి జై బలితలమ్మ తల్లికి జై విజయ దుర్గా మల్లేశ్వర స్వామికి జై విజయ దుర్గా మల్లేశ్వర స్వామి. అందుకో బయట పంచాలి అమ్మ పాంప్లెట్ పడుతున్నాను. లైటింగ్ ఏంటన్నా వారంటీ రావట్లా చూడు వచ్చే నన్ను చేస్తున్నాను. శ్రీ 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 బలిసలమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పట్టణ ప్రజలు పురప్రముఖులు సహకారాలతో మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 17వ వార్డు విశ్వదుర్గేశ్వరి ఆలయంలో మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారి సహకారంతో ఇక్కడ మహిళామూర్తులకి గాజులు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే ఈ మహత్తర కార్యక్రమంలో విశేషంగా అమ్మవారిని వైదికంగా జాతర మహోత్సవ కార్యక్రమం శాంతి స్వరూపుని కాబట్టి వైదికంగా జాతర మహోత్సవ కార్యక్రమం జరపడం పొద్దునుంచి యోగాలు చండీ హోమాలు ఈ కార్యక్రమాలతో సాయంత్రం 7 గంటలకి దూప పూజ కార్యక్రమం చేసి ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమం జాతర మహోత్సవంలోనూ ఒక్కో ఊర్లో ఒక్కొక్క రకమైన విధానంగా జాతర కార్యక్రమం ఉంటుంది. మన బలిసలమ్మ తల్లిని శాంతి స్వరూపునిగా చూడటం వలన అమ్మవారికి ఒక్కో రోజున ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమంతో అమ్మవారిని ఇంకా తేజస్సులాగా చేసి అమ్మవారు ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉండేలాగా అమ్మవారిని మనం కోరుకుంటూ జరిగే ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి 9 గంటల వరకు విశేషంగా ధూప కార్యక్రమం బలిహరణ కార్యక్రమం ఉంటుందండి. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ జై బల్స్. మరి ఏదైతే మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 27వ తారీఖు వరకు కూడా మన గ్రామదేవత అయిన బలిసలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాల్లో భాగంగా తమ్ముడు శ్రీరంగం అంజి గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాలు నిర్వహణలోని పెద్ద ఎత్తున అమ్మవారి జాతర మహోత్సవం 12 సంవత్సరాల క్రితం చేసుకున్నాం. మరలా ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి బలిసలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు చేసుకుంటంలో భాగంగా మరి ఈరోజు ఏదైతే అమ్మవారి యొక్క గాజులు పసుపు కుంకుమ కూడా మన యొక్క విశ్వదుర్గేశ్వరి ఆలయం దగ్గరికి తీసుకురావడం, తద్వారా ఇక్కడ ఉన్న మన ఆడపడుచులందరికీ కూడా ఆ పసుపు కుంకుమ గాజులు ఇచ్చి ఎల్లవేళ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతోగాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఏదైతే రాబోయే రోజుల్లో జాతర మహోత్సవం ఉందో ఆ జాతర మహోత్సవంలో మనందరం కూడా పాలు పంచుకొని ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఆ జాతర మహోత్సవంలో భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి వంతు వాళ్ళు సహాయ సహకారం ఎప్పుడు ఎల్లవేళలా జాతర మహోత్సవానికి అందించాలని, అది వస్తు రూపేణా కానీ ఆర్థిక రూపేణా కానీ ఎవరైనా సరే ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చి ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా అందరూ ప్రయత్నం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలిసలమ్మ తల్లి, జై విశ్వదుర్గేశ్వర మాత, జై విశ్వదుర్గేశ్వర. మార్చి 12 నుంచి మార్చి 27వ తారీఖు వరకు జరిగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు మన విశ్వదుర్గేశ్వరి గుడి వద్ద శ్రీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందమ్మా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆలయ ధర్మకర్త శ్రీరంగ అంజబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి మహిళలకు అందరూ కూడా పసుపు కుంకుమ గాజులు పంపిణీ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు ఇక్కడ పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందమ్మా. అందులో భాగంగా ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జాతర కార్యక్రమం జరుగుతుంది. తమ ఇంట శుభ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకొని మన పుట్టింటి ఆడపడుచులను కాకేసి బట్టలు పెట్టుకునే కార్యక్రమం, అలాగే 22వ తారీఖున అమ్మవారికి నైవేద్య కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా అలాగే అమ్మవారి యొక్క అఖండ అన్న సమారాధన అంటే బలిసలమ్మ తల్లి గుడి దగ్గర సుమారు 50,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మహిళా కూడా అందులో కార్యక్రమంలో పాల్గొవాలి. ముఖ్య ఉద్దేశం అంటే ఉదయం
మనం ఒక ఆలోచించాలమ్మా. మార్చి 21వ తారీఖు శనివారం వచ్చింది. పొరుగురు నుంచి వచ్చే ప్రతి మహిళలందరూ కూడా అమ్మవారిని దర్శనానికి ఆ రోజు తీసుకొస్తే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆదివారం ఒక్కరోజు వస్తే మనం దర్శనం చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి మహిళామూర్తి ఈ ఒక్క విషయాన్ని గ్రహించి మన జాతర కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా కాలవాతలో జాతర జరుగుతుందని కాకుండా 35 వార్డులు జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ 35 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహిళామూర్తులందరూ తన ఇంట జరిగే వివాహ శుభకార్యాలన్నీ కూడా వాయిదా వేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ జై బలిశ్రమ. జై బలశ్రమ తల్లి. శ్రీ శ్రీ బలశ్రమ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా రేపు మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా తాడేపూడెం పట్టణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కర్షకులు అందరూ కలిపి పెద్ద ఎత్తున దైవజ్ఞులు నిర్ణయించడం జరిగింది. ఈ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి సన్నిధిలో 11 రోజులు 1,00,000 గాజులు పూజా కార్యక్రమం నిర్వహించి అవి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మహిళగా కూడా పుణ్యస్త్రీలందరికీ కూడా ఆ గాజుల్ని పసుపు కుంకుమ గాజులు మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ముఖ్యంగా బలిహరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క శక్తిని తాడేపూడెం పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బలిహరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అమ్మవారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ బలిహరణ కార్యక్రమంలో అమ్మవారి యొక్క దైవ దర్శనం చేసుకుని అమ్మవారి కార్యక్రమాలు చేపట్టినాం. అలాగే మా మిత్రులు అంజిబాబు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినాం. అలాగే ఎవరో ఏం చేసినా కానీ అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ బలశ్రమ తల్లి ఆశీస్సులు, విశ్వదుర్గేశ్వరమ్మ ఆశీస్సులతో మనందరం కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ